బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మా 3 బ్యూటిఫుల్ లేడీస్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి Kamakshi, Meenakshi, Vishalakshi. Our beautiful 3 ladies. What a performance! ఇదే కదా కావాల్సింది మనకి మా కార్తీక పౌర్ణమి రోజు. ఏమంటారు ఇంద్రజ గారు? కార్తీక పౌర్ణమి రోజు చందమామ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా అనిపించింది మీ పర్ఫార్మెన్స్. చాలా మంచి సాంగ్ ఎన్నుకున్నారు అండ్ ముగ్గురు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా దాన్ని పర్ఫామ్ చేశారు. చూడ్డానికి కనుల పండగ అంతే. ముగ్గురు హాఫ్ సారీతో ఆ దీపం పెట్టుకుంటూ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు క్లాసికల్ పర్ఫార్మెన్స్ అంటే ఒక సెమీ క్లాసికల్ తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం ఈ రోజుకి మనం తీసుకున్న ఈ కాన్సెప్ట్ కి చాలా చాలా యాప్ట్ అనిపించింది. మాస్టర్ ఎవరు? సుదర్శన్ మాస్టర్ అండ్ గ్రూప్ ప్లీజ్ కెన్ వి హావ్ యు ఆన్ ది స్టేజ్.
జనరల్ గా కొరియోగ్రాఫర్ కి ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే, మన వర్షిణి గారు క్లాసికల్ డాన్సర్, సునంతమాల కానివ్వండి, కీర్తి గారు కానివ్వండి, నార్మల్ గా జనరల్ గా చేస్తారు డాన్స్ అయితే, బట్ క్లాసికల్ మీద అంత అవగాహన ఉందా అనేది తెలియదు. వర్షిణి గారికి వాళ్ళ ఇద్దరికి ఎటువంటి తేడా కనిపించకుండా చాలా బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ కొరియోగ్రాఫర్. సో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ద ఎంట్రీ, ఆ అరేంజ్మెంట్స్ మీరు చేశారు చూడండి, ఆ సెట్ అరేంజ్మెంట్ వాస్ టూ గుడ్. ఒక స్పెషల్ ఒక పర్ఫార్మెన్స్ చూసిన ఒక ఎఫెక్ట్ తీసుకొచ్చేసారు. ఫర్ ద స్పెషల్ డే దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ స్పెషల్ పర్ఫార్మెన్స్. మొత్తానికి కన్నుల పండుగ జరిగింది కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ అండ్ సుదర్శన్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో నంబర్ 1 కుటుంబం. బంగారాన్ని నన్ను పక్క పక్కన పెడితే నువ్వేం తీసుకుంటావు? నేను బంగారాన్ని తీసుకుంటానండి. నీ బంగారం నేనే కదా. మీరు కాదు, ఆ బంగారాన్ని తీసుకుంటా. बादाम बादाम में दादा का चाह बादाम. రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా, రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా. నాతో వస్తావా, నాతో వస్తావా, నాతో వస్తావా, నల్లాకు గోడవకు, అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు. జస్ట్ ఐ ఫీస్ట్ అన్నమాట. నీతో వస్తాలే నల్లాకు గోడవకు, అరే పొద్దంతా ఉంటాలే ఏడవకు. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ గా చేశారు. జన్మని దేలే మరు జన్మని కేలే. దడ్డాంచక దడ్డాడు ఏరే వంట ఉంటుండం బల్పిత్రే బలాపై. మర్చిపోయినా నన్ను? అది నన్నే మర్చిపోతుంది. సరిపోయారు ఇద్దరును. నీ వల్ల నేను పిచ్చర్ అయిపోయినా. ఓ నాతో పాటు అడుగు చేసావా? మనం చిన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తాటి బెల్లం తినేటోళ్ళం. తాటి బెల్లం పాడు. ఆటి బెల్లం ఐదు రొట్టె, ఆటి బెల్లం ఐదు రొట్టె, తిన్న నా మనసు ఆయరా దేవుడో జండ ఆర్త మల్ల నడస్తావు నా ఆయన చాలా చాలా బాగా పాడారు. ఆదపడకు బెంగపడకు, ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నా ఆసక్తి. వాడిపోతే వీడు, వీడు పోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే ఊట కోసం లెక్కన పోటీకే బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని కట్టెలతో కాదురా, కంటి చూపులతో చంపేస్తా. అమ్మ ఒకసారి డ్రైవర్ శత్రువు ఉన్నాడు ఒకడు, ఒకసారి అని చూడవా? చంపేవా ప్లీజ్. మా నాన్నగారు ఫాదర్స్ డేకి ఒక రోజు ముందు మా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మై గాడ్ ఈజ్ మై ఫాదర్ ఆల్వేస్. ఈ గిఫ్ట్ బావ కోసం. థ్యాంక్ యూ. కాస్ట్లీ పర్ఫ్యూమ్ పైసలే కడు నీకు. నా పిగి బ్యాంక్. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఈ మధ్య మా డాడీ మమ్మీకి గొడవలు అవుతున్నాయి నా వల్ల. సో నా ఫోన్ గేమ్స్ ఆపేసి మమ్మీ ఇంకా డాడీకి ఇచ్చేసిన. చాలా పెద్ద గిఫ్ట్ అనేది. ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చావు మమ్మీ డాడీ కోసం? స్మార్ట్ వాచ్. మీ టైం బాగుండాలని ఇచ్చా. నువ్వు మా గురించి సిగరెట్ మానాలి. నేను ఇలాగ ఎందుకు అంటున్నా అంటే హెల్త్ ప్రాబ్లం. మమ్మీ డాడీ కోసం ఏం మానేస్తావు? స్కూల్ మానేస్తా.